అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో వారాహి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారి అలంకరణని అమ్మని దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీర్వాదం కలగాలి అని ఈ వీడియోస్ అనేటివి అందిస్తున్నానండి. తప్పకుండా వీడియోస్ని చూడండి, అమ్మని దర్శించుకోండి. ఎందుకంటే ఏదైనా సంకల్పం లేనిదే అమ్మ కూడా కనిపించదండి ఎవరికి కూడా. సో అది నేనైతే మీ అందరికీ అమ్మని చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకా పూజ చేసేటప్పుడు వీడియోస్ అనేటివి మనం తీయలేం కాబట్టి పూజ అంతా అయిన తర్వాత అయితే వీడియోస్ తీసి అయితే పెడుతున్నానండి. ముందుగా అయితే ఈరోజు మనకి 3వ రోజు కాబట్టి నేను అమ్మవారి విగ్రహానికి అయితే పూజ చేస్తున్నాను కదండి. అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం అనేది చేసుకొని అమ్మని చక్కగా గంధం పొట్లతో అలంకరణ అనేది చేసుకున్నానండి. అమ్మకి ఈరోజు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చిన్న చీర అయితే అమ్మకి కట్టుకున్నాను. చూడండి అమ్మ ఎంత ముద్దుగా ఉందో. ఇదండి మా పూజా రూమ్. అయితే ఉదయాన్నే 3 గంటల నుంచి 6 గంటల లోపల అయితే నా పూజ అంతా అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే అమ్మకి నేను చీర కట్టుకున్నాను. తర్వాత నేను ముఖ్యంగా పూజ చేసేది ఈ చిన్న అమ్మవారు విగ్రహానికి పూజ చేస్తాను కాబట్టి అమ్మనైతే అలంకరణ ముందుగా చేసేసుకొని పూజ అంతా చేసుకునేసి అంటే అష్టోత్తరాలు అవన్నీ కుంకుమ పూజ చేసుకున్నానండి. కుంకుమతోనే కాదండి, పుష్పాలతో అక్షింతలతో కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను చెప్తానండి. తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి ప్రతి ఒక్కరికైతే నేను చెప్తానండి. ఈరోజైతే మా ఇంటి యువరాణి లాగైతే ఉందండి. అమ్మవారి అలంకరణ మీ అందరికీ చూసేయాలని ఉంది కదా. సో నేను అమ్మవారికి అయితే ఈరోజు పచ్చ రంగు అలానే పసుపు రంగు చీర అయితే నేను కట్టానండి. అదేంటండి స్పెసిఫిక్గా ఇదే ఎందుకు కట్టారు అంటే అలా ఏం లేదండి. అమ్మకి నేను ప్రతిరోజు కూడా అమ్మ దగ్గర కొన్ని చీటీలు అనేటివి వేస్తానండి. అందులో ఏ రంగు వస్తే ఆ రంగు చీర అనేది నేను కడతాను అని ఫస్ట్ డేనే నేను డిసైడ్ అయ్యాను. సో ఆ ప్రకారం నేను 2 డేస్ అయితే అమ్మ ఏ రంగు ఇష్టపడుతుందో ఆ రంగు చీరలు మాత్రమే నేను కడుతున్నానండి. సో ఆ ప్రకారం నేను ఈరోజు గ్రీన్ శారీ అయితే కట్టానండి. ఈ శారీ వచ్చేసి నాకు 300 రూపీస్ పడిందండి. హైదరాబాద్ మదీనాలో తెచ్చుకున్నాను. ఇంకా జ్యువెలరీ అంటే నేను మీషోలో తెచ్చుకున్నాను. సో నేను మీషోలో ఐటమ్ కోడ్ అవన్నీ కూడా నేను మీ అందరికీ ఇచ్చాను. అమ్మ చూడండి ఎంత చక్కగా ఎంతో ముద్దుగా. ఈరోజైతే అమ్మకి నేను హెయిర్ లీవ్ అయితే చేశానండి. కొద్దిగా అమ్మకి డబల్ స్టెప్తో నేను శారీ అనేది కట్టాను. చాలామంది అడుగుతున్నారు అమ్మవారికి పాదాలు పెట్టండి సిస్టర్, చాలా బాగుంటారు అమ్మవారు అని. సో నేను ఓవరాల్గా అయితే ఈరోజు పాదాలు అవన్నీ పెట్టుకునేసరికి ఈ అలంకరణకే నాకు మొత్తం 2 గంటల సమయం అయితే పట్టిందండి. సో టైం అనేది ఏముంది, ఉదయాన్నే మనం ఎంత కాన్సన్ట్రేషన్తో పూజ అనేది చేస్తే మనకి తొందరగా పూజ అయిపోతుంది. ప్రశాంతంగా పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోతాయండి. ఏమంటే కేవలం నైట్ మనం తొందరగా పనుకుంటే మార్నింగ్ తొందరగా లేచేసి మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు మా బంగారు తల్లికి చిన్న కొప్పు అనేది కట్టానండి. నిన్నే బయటకు వెళ్ళి ఒక వెల్వెట్ క్లాత్ బ్లాక్ కలర్ అయితే తెచ్చుకున్నాను. సో అమ్మకైతే నేను పాపిడితో వీటన్నిటితో అలంకరణ అనేది చేసుకున్నాను. ఇవంతా ఈ మందార పూలన్నీ కూడా మా చెట్టుకు పూసినట్టువేనండి. మా అపార్ట్మెంట్లో అయితే పూసిన పూలేను. ఎంతో బాగున్నాయి కదా. ఉదయాన్నే నా కోసం పూలన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. నేను పోయేసి వెంటనే పూలన్నీ తెచ్చేసుకొని అమ్మకైతే అలంకరణ అనేది చేసేసుకున్నానండి. అమ్మ ఎలా ఉంది చెప్పండి. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ఏమైనా చెప్పండి, మీరు ఇలా పెట్టండి అలా చేయండి అని కూడా చెప్పండి. ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. అమ్మ చూడండి సింహాసనేశ్వరిలాగా ఎంత చక్కగా కూర్చున్నారో. ఈ రోజైతే నేను ఈ పూజ అలంకరణలో పడిపోయి అమ్మకి నైవేద్యం అనేది చేయలేదండి. నాకు అక్కడికే టైం అయిపోతుంది. మళ్ళీ సూర్యోదయం అయిపోతే పూజ అనేది చేయకూడదు. మామూలుగా అయితే చేసుకోవచ్చండి, తప్పేం లేదు. బట్ అమ్మ ఏంటంటే రాత్రి దేవత అంటారు కదా, రాత్రి నుంచి ఉదయం సూర్యుడు రాకముందు వరకు అమ్మకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కాబట్టి సూర్యుడికి ముందే ఆయన వచ్చే ముందే నేను పూజ చేసేద్దాము అని అయితే సంకల్పించుకున్నాను. సో నా దగ్గర ఆ టైంకి బనానాస్ అయితే ఉన్నాయండి. అరటి పండ్లను అయితే అమ్మకి నైవేద్యంగా పెట్టుకున్నాను. అమ్మ చూడండి ఎంత చక్కగా ఎంతో ముద్దుగా ఉందో మా బుజ్జమ్మ. నిజంగా మా ఇంటి యువరాణి లాగే ఉందండి. ఎంత చక్కగా అసలు రెడీ చేస్తుంటే ఎంత బాగా నవ్వుతుంటుందో తెలుసా అండి. అసలు నేను చెప్తున్నానని కాదు, నేను ఇలా చెప్పుకుంటున్నానని కూడా కాదు. అమ్మకి రెడీ చేసేటప్పుడల్లా అలంకరణ చేస్తుంటే ఎంతో బాగా నవ్వుతూ చేపించుకుంటుందో. అసలు చీర అంతా కట్టిన తర్వాత బాగుందా అమ్మ అంటే వెంటనే పువ్వు రాలుతుందనమాట. బాగుంది అని అమ్మే చెప్పేస్తుంది. నాకైతే మా ఇంట్లో అమ్మ ఖచ్చితంగా కూర్చొని నా పూజలన్నీ చాలా బాగా అమ్మ స్వీకరిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. ఏ జన్మలో చేసుకున్నానో ఈరోజు అమ్మకి ఇలా చేసుకుంటున్నాను. ఇదండి, నేను మరో మంచి వీడియోతో ఉంటాను. థ్యాంక్ యూ.